తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు ఉదయ్ కిరణ్. 2000 సంవత్సరం ప్రారంభం నుంచి 10 ఏళ్ల పాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించారు. ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలు, యువతను ఆకట్టుకునే సినిమాల్లో నటించి సక్సెస్ అయ్యారు ఉదయ్ కిరణ్. అప్పట్లో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. కానీ చివరకు ఆయన చిన్న వయసులోనే తుది శ్వాస విడవటం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకప్పుడు స్టార్ హీరో అంటే వెంటనే ఉదయ్ కిరణ్ పేరు గుర్తొచ్చేది. ముఖ్యంగా యువతరంలో ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. 90లో పుట్టిన వారిని అడిగితే ఇప్పటికీ కూడా ఆయన సినిమాలు తమ ఫేవరెట్ మూవీస్ అని చెబుతూ ఉంటారు. కానీ అలాంటి ఉదయ్ కిరణ్ పర్సనల్ జీవితం మాత్రం సాఫీగా సాగలేదు. లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ తెలుగు చిత్ర పరిశ్రమకు చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ను టాలీవుడ్కి పరిచయం చేశారు. ఆ తర్వాత నుంచి ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఉదయ్ కిరణ్ హీరోగా ఎస్టాబ్లిష్ కావడానికంటే ముందు చాలా కష్టపడ్డారు. మొదటి సినిమా చిత్రం, ఆ తర్వాత నువ్వు నేనుతోనే బ్లాక్ బాస్టర్ కొట్టిన హీరో ఉదయ్ కిరణ్. ఇక అప్పట్లో లవ్ స్టోరీస్ అంటే చాలు ఎక్కువగా ఉదయ్ కిరణ్ పేరే గుర్తొచ్చేది. అలా వరుస పెట్టి ప్రేమ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో కొద్ది రోజుల తర్వాత నుంచి ఫ్లాప్స్ బాట పట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకి పర్సనల్ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఒక పక్క, సినిమా అవకాశాలు లేక మరో పక్క సతమతమయ్యారు. ఇక తన ఆశలన్నీ చివరి సినిమా శ్రీరామ్ పైనే పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా కూడా అపజయం పాలవ్వటంతో బాగా డిప్రెస్ అయ్యారు. ఇక కొద్ది రోజులకు ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ మధ్య అతడు సినిమా నిర్మాత మురళీమోహన్ తమ ముందుగా సినిమాకి ఉదయ్ కిరణ్ని అనుకున్నారని చెప్పారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అతనికి వెళ్ళలేదు అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఈ మధ్య అతడు సినిమా నిర్మాత మురళీమోహన్ తను ముందుగా ఆ సినిమాకి ఉదయ్ కిరణ్ అనుకున్నానని, కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అతనికి వెళ్ళలేదు అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఉదయ్ అభిమానులు ఆ టైంలో ఆ సినిమా ఉదయ్ కిరణ్ చేస్తుంటే ఆ చిత్రం మంచి విజయం సాధించి కాబట్టి ఆయన కెరియర్ మళ్ళీ ఊపందుకొని హ్యాపీగా ఉండేవారేమో, సూసైడ్ లాంటి కఠినమైన నిర్ణయం తప్పకుండా తీసుకోకుండా ఉండేవాడేమో అని ఆశ వ్యక్తం చేస్తున్నారు.